దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమనక ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 3వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంను మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము ఒకసారి చదువుకుందాము. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఈ ముగ్గురు ఒకటే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము యోహాను తను రాసిన మొదటి పత్రికలోని అంశము చాలా ఆత్మీయత గలది. జాగ్రత్తగా విని హృదయమందు భద్రము చేసుకొని యేసుక్రీస్తుని విశ్వసించి నిత్యము దేవునితో ఉంటూ వాగ్దానము ఇవ్వబడినటువంటి నిత్య జీవితమునకు మనము వారసులవుదాము. అలా వారసులమగుటకు మనము దేవుని బిడ్డలముగా మనము గుర్తింపు పొందాలి. దేవుని బిడ్డలుగా మనము గుర్తింపు పొందాలంటే మొట్టమొదట ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి ఆయనకి నమ్మకమైనటువంటి బిడ్డలుగా మనము జీవితాన్ని గడపాలి. ఇచ్చట సాక్ష్యమిచ్చువారు ఏకముగా కలిగి ఉన్నవారు అని వ్రాయబడి ఉన్నటువంటి విషయాన్ని ఎవరెవరయ్యంటే ఆత్మయు, నీళ్లును, రక్తము అని యోహాను గారు చెప్తున్నారు. నిజమే, దేవుని ప్రజ అనడానికి సాక్ష్యం ఆత్మ, నీరు, రక్తం. ఆత్మ ఏమో దేవుని శక్తి. యేసు తాను పరలోకానికి వెళ్ళిన తరువాత మీకు ఆదరణకర్తను పంపిస్తానని వాగ్దానం చేసిన ఆదరణకర్త ఆత్మ. నెక్స్ట్ నీరు. నీరు బాప్తిస్మానికి చెందినది. యేసు కూడా బాప్తిస్మం ఇచ్చు యోహాను ద్వారానే బాప్తిస్మము పొందాడు. 3 రక్తము. రక్తము యేసు శిలువ మరణాన్ని, చివరి రాత్రి భోజనాన్ని ఇది సూచిస్తుంది. ఈ ప్రకారంగా యేసు సర్వాధికారని, దేవుని కుమారుడని, లోక రక్షకుడని తెలియచున్నది గనుక ఈ మాటను విశ్వసించి మనం ఆయన ఆజ్ఞలను గైకొని క్రీస్తు ప్రభువారు తన కొరకు ఏర్పరచుకున్న విశ్వాసులలో మనము ఉండేలా జాగ్రత్త పడుదాము. ఈరోజు వాక్యము మనందరి ఎడల నెరవేరాలని ఆశిస్తూ నిత్యము ఎడతెగని ప్రార్థనలతో దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ప్రతి ఒక్కరితో సహోదరత్వము కలిగి ప్రేమతో ఒకరికొకరు పలకరించుకుంటూ మనమందరము దేవుని బిడ్డలముగా మనము గుర్తింపు పొందేలా మనము అందరము కలిసి దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతాభావంగా మనము దేవుడు చేసినటువంటి మేళ్లను మర్చిపోకుండా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముల నాయనా, నీ పాదములు స్తోత్రములు. కృపగల తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను తండ్రి మేము నిత్యము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. తండ్రి, నువ్వే సర్వాధికారివని, నీవు దేవుని కుమారుడువని, లోక రక్షకుడువని మేము విశ్వసించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి దేవా, మేమందరము నీ బిడ్డలము గుండులాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.